పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు వెలువరించింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి ఆదేశించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, హైకోర్టు తీర్పు వివరాలేంటి? పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ ని ఆదేశించాలంటూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డితో పాటు కేపీ వివేకానంద్ 2 పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా ఏలేటి మహేశ్వర్ రెడ్డి, భాజపా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ అన్నింటినీ కలిపి హైకోర్టు విచారించింది. దీనిపై సుదీర్ఘ వాదనలు కూడా కొనసాగాయి. దాదాపు మార్చిలో దానం నాగేందర్ పార్టీ మారడంతో మార్చిలో కేపీ వివేకానంద్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వీళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి. అయితే స్పీకర్ కార్యాలయం నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తిరిగి వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 10వ తేదీన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన సుదీర్ఘ వాదనలు కూడా కొనసాగాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఒక పార్టీని గుర్తుపైన గెలిచి మరో పార్టీలోకి మారితే వాళ్ళపై 3 నెలలలోపు, అంటే ఫిర్యాదు చేసిన వెంటనే 3 నెలలలోపు చర్యలు వాళ్ళపై అనర్హత వేటు వేయాలని చెప్పి గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ స్పీకర్ పట్టించుకోవడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పిటిషన్ల తరపు న్యాయవాదులు కూడా కోర్టులో వాదించారు. అంతేకాకుండా వాళ్ళపైన వెంటనే చర్యలు అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్టులు ఇచ్చిన పలు తీర్పులను కూడా ఈ సందర్భంగా పిటిషన్ల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మహారాష్ట్ర, మణిపూర్ కోర్టులు ఈ సందర్భంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ ని ఆదేశించాయని చెప్పి కూడా ఈ సందర్భంగా పిటిషన్ల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే ఈ సందర్భంగా ఒకవేళ స్పీకర్ ఈ విధంగా స్పందించకపోతే హైకోర్టు కూడా అధికారం ఉంది. హైకోర్టు నేరుగా కూడా నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పి కూడా ఈ సందర్భంగా హైకోర్టుకు ఆ మేరకు ఉందని చెప్పి కూడా అధికారం ఉందని చెప్పి కూడా పిటిషన్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే ప్రతివాదుల తరపులు ఎవరైతే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు ఈ ముగ్గురు కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి పిటిషన్ దాఖలు చేశారు. అయితే వీళ్ళ తరపు న్యాయవాదులు కూడా కోర్టులో వాదించారు. అయితే స్పీకర్ స్వయం ప్రతిపత్తి ఉంటుంది, అతని పైన ఆదేశించే అధికారం కోర్టుకు లేదని చెప్పి కూడా పిటిషన్ ప్రతివాదుల తరపు న్యాయవాదులు తెలిపారు. అంతేకాకుండా ఇదివరకే గతంలో టీడీపీ నుంచి కలిసి బీఆర్ఎస్ లో చేరిన తలసాని శ్రీనివాస్ యాదవ్ పై బీఆర్ఎస్ ఎర్రబెల్లి దయాకర్ వేసిన పిటిషన్ పైన కూడా ఈ కోర్టు తిరస్కరించిన విషయం చెప్పారు. ఇవన్నీ వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు తీర్పు వివరించింది. వెంబడే ఈ స్పీకర్ కార్యాలయం ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన నిర్ణయం తీసుకోవాలని, అంటే దానికి సంబంధించి 4 వారాల లోపల తేదీలు ఇవ్వడము, దానికి సంబంధించిన వాదనలు వినడము అని చెప్పి కూడా 4 వారాల సమయం ఇచ్చింది. స్పీకర్ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ స్పీకర్ కార్యాలయ కార్యదర్శి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటితో స్పీకర్ ముందు ఉంచాలి, తేదీలు ఇచ్చే విధంగా. ఎందుకంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే దానికి సంబంధించిన ప్రాసెస్ సంబంధించి తేదీలు ఇవ్వాలని చెప్పి కూడా స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని ఆలోచించింది. ఒక 4 వారాల్లోపు నిర్ణయం తీసుకుని రిజిస్ట్రీకి ఆ తేదీల గురించి సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా సూచించింది. ఒకవేళ 4 వారాల్లోపు ఈ ప్రక్రియ ప్రారంభం కాకపోతే తిరిగి సుమోటోగా ఈ కేసు స్వీకరిస్తామని చెప్పి కూడా హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయ్యోమి, ధన్యవాదాలు శ్రీకాంత్.